హాయ్ హలో అందరికీ నమస్తే. నేను శివ. మీరు చూస్తుంది ఎస్కే వాయిస్ తెలుగు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మన దాంట్లో వీడియో అయితే చేసి. ఎందుకంటే బికాస్ ఆఫ్ కొన్ని కారణాలు ఉన్నాయి. దాని కారణాలన్నిటి వివరించేంత టైం లేదు కాబట్టి ఈ రోజు అయితే సడన్ గా మేము స్టార్ట్ చేయాలనుకున్నాము. ఎందుకంటే రేపు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్ అమ్మ మొగుడు బర్త్డే కాబట్టి సో దానికి సంబంధించిన ఏదైతే గ్లిప్స్ ఉన్నాయో ఇప్పుడు వరకు వచ్చినటువంటి దేవరాల గ్లిప్స్ కావచ్చు, ప్లస్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు ఒక రిలీజ్ అయినటువంటి సాంగ్ ఫేర్ సాంగ్ ఏదైతే ఉన్నదో ఆ సాంగ్ గురించిన రివ్యూ చేయాలని చెప్పేసి హడావిడిగా చేసేస్తాం అన్నమాట వీడియో. ఎందుకంటే ఫ్యాన్స్ కోరిక మేరకు మా ఊరు మొత్తం అంతా తారకన్న ఫ్యాన్స్ అనిరుద్ మ్యూజిక్ అనగానే అందరికి అంచనాలు అనేవి ఒక రేంజ్ లో ఉన్నాయి అనమాట. సో ఆ అంచనాలకు తగ్గట్టుగానే సాంగ్ గ్లిప్స్ అయితే రిలీజ్ చేసినాడు. సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత కొద్దిసేపు పాటు యూట్యూబ్ అంతా కొంచెం షేక్ అయిపోయింది. సో మేబీ రేపటికి ఇంకా ఏమంటారు కొన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయేమని నాకైతే అనిపిస్తా ఉన్నది. బట్ మీకేమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి మా కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే మా కోసం కాదు, మా ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా కింద కామెంట్లు పెట్టాలా. ఇది మా ఊరు అరుచున్నారు, అది మీరు పడుచుకోకండి. మీకు అనిపించింది మటు కింద కామెంట్ చేయండి. ఎవరికి భయపడకాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓటేశారు కదా భయపడకుండా, అలాగే అందరూ కనుక ఖచ్చితంగా కింద కామెంట్లు పెట్టండి. కొన్ని లిరిక్స్ అయితే వాడినాడు. నెంబర్ 1 లిరిక్స్ అయితే వాడినాడు. అందులో ముఖ్యంగా నాకు బాగా నచ్చింది అతని పాదాలను కడిగేటువంటి ఎరుపు రక్తపు నీళ్ళు అనే ఒక వర్డ్ అయితే బాడినాడు. అదైతే నాకు బ్యూటిఫుల్ గా అనిపించింది. అలాగే ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్లు మ్యూజిక్ లోనే కాదు సినిమాలో కూడా వరుస హిట్లు. ఆయన మ్యూజిక్ చేసిన ప్రతి సినిమా ఇప్పటి వరకు హిట్టేను. సో ఆ కోవలోనే ఇప్పటి వరకు అనిరుద్ధ్కి అయితే తెలుగులో మంచి ఏదంటే సాలిడ్ హిట్ లేదు. అంటే మ్యూజిక్ పరంగా కావచ్చు, ప్లస్ అలాగే సినిమా పరంగా కావచ్చు, అతను మ్యూజిక్ చేసిన సినిమాలు ఏవి కనుక ఇప్పటి వరకు తెలుగులో ఆడలేదు. ఆ రికార్డ్ అయితే తారక్ ఫ్యాన్స్ ఆయన్ని బ్రేక్ చేయాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఓకే, మరి చూద్దాము. ఇక్కడ అవుట్డోర్ లో చేస్తున్నాం. మాకైతే ఫుల్ గా వాన పడింది ఈ రోజు కాబట్టి బురగలన్నీ ఉండే. ఈ డిస్టర్బెన్స్ అంతా కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? అర్థం చేసుకొని మా వీడియోకి ఒక లైక్ కొట్టేసి, చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి ఒక మంచి సపోర్ట్ మాకు ఇవ్వండి. ఈ రోజు నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేసినారంటే ఈ సాంగ్ గురించి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ డీటెయిల్స్ చెప్పాల్సిన పనే లేదు. జస్ట్ ఒక సాంగే కాబట్టి అందులోనూ ఇది అంతే మాదిరి నాకు అనిపిస్తుంది. ఏదో సాంగ్ మాదిరి అనిపించలేదు. ఇదేదో పిక్చరైజ్ చేసి వీడియో చేసి అంత అనిపించట్లేదు నాకైతే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది అని నా ఫీలింగ్. సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో వాడుకోవచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే జనతా గ్యారేజ్ లో కూడా మనం చూసినాము ఒక సాంగ్ ని. అదే విధంగా దీని కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఎన్టీఆర్ లుక్ అయితే మటుకు టాప్ నాచ్ లో ఉన్నది, నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. అదైతే మటుకు మనం ఊహించిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇంకా ఎన్టీఆర్ గురించి మనమేం చెప్తాము, మనం చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆయన గురించి చెప్పాల్సిన లోపం అంటూ ఎటు పక్క చూసినా ఏ పక్క ఏ లోపం ఉండదు. మనం యాక్టింగ్ లో చెప్పలేము, డాన్స్ లో చెప్పలేము, మళ్ళీ తర్వాత ఇంకేదైనా చెప్పాలనుకుంటే ఏది అతని మైనస్లు అనేవి మనం ఎతకలేము. ఎతకాలి ఏదైనా మైనస్లు ఉన్నట్టే ఇంకా స్టోరీనే అది డైరెక్టర్ చూసుకోవాలి. మరి డైరెక్టర్ కనుక కరెక్ట్ గా కనుక స్టోరీని కనుక ప్రజెంట్ చేయగలిగితే సినిమా మనం ఊహించిన దానికంటే ఎక్కువే ఉంటది. బట్ అయితే ప్రస్తుతానికి ఈ సాంగ్ అయితే ఈ హైప్ అయితే అలాగే అణిచిపెట్టుకొని ఈ సినిమా వచ్చిన తర్వాత దాన్ని చూపించాలైతే అని మేము ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్పెషల్లీ మా ఊరాలకి. సో సాంగ్ అయితే కొంచెం లియో సాంగ్ మాత్రం కొంచెం అనిపించినప్పటికీ బానే ఉంది. ఓకేనా? బాగుంది. బానే కాదు, చాలా బాగుంది. మా వాళ్ళు ఆగ్రహంతో ఊగిపోతారు లేకుండా. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్.